అందరికీ నమస్కారం. ఈరోజు మనం భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం వేషాలపల్లి గ్రామంలో ఉన్నాం. మన దగ్గర వేషాలపల్లి సాంబయ్య అనే రైతు ఉన్నారు. ఈ రైతు సన్న ఓడ్లే కాదు దొడ్డు ఓడ్లు కూడా ఆర్గానిక్గా పండిస్తున్నారు. దాదాపుగా పురుగు మందులు వాడకుండా పండించేటటువంటి రైతేనా. కాబట్టి ఈ రైతు పండించినటువంటి మినికిట్ రకం 28639 అనే జేజిఎల్ రకం జగిత్యాల నుంచి రిలీజ్ అయినటువంటి రకం. ఈ మినికిట్ మన సాంబయ్య గారు తీసుకొచ్చారు. దీనికి సంబంధించి మరి తెగుళ్ళు ఎట్లా ఉన్నాయి, ఏ నెలలో వేశారు, దిగుబడి ఎట్లా వచ్చే అవకాశం ఉందనే విషయం వారిని అడిగి తెలుసుకుందాం. సాంబయ్య గారు నమస్తే అండి. నమస్కారం సార్. సాంబయ్య గారు, మీరు ఈ జేజిఎల్ 28639 అనే రకాన్ని జగిత్యాల నుంచి తీసుకొచ్చారా? ఎవరిచ్చారు ఈ రకం? సార్ మనకు వరంగల్ డాట్ సెంటర్ సార్ ఇచ్చిండు సార్. దిలీప్ సార్ ఇచ్చిండు. ఇది 4 కిలోల బ్యాగు ఇచ్చిండు సార్. దీన్ని ఎన్ని ఎకరాలకి వేసారు? ఎంత? 2 ఎకరాలకి వేసిన సార్. 4 కిలోలు వేసి అక్కడికి వేసి మళ్ళీ వేరే విత్తనం దీనికి సంబంధించిన విత్తనం సేమ్ రకం తెచ్చుకొని 2 ఎకరాలకు వేసుకున్నా సార్. అది ఇప్పుడు ఈ 4 కిలోలు తెచ్చింది ఆ పోల్కా నుంచి ఇది మైండి సార్. మిగతాదంతా కింద ఉన్నది అక్కడనే సార్. అది ఇప్పుడు ఇది 4 కిలోలు తీసుకొచ్చారు కదా సార్. ఈ 4 కిలోలకు సంబంధించి మీకు ఎప్పుడు నారు పెట్టారు, నాటేశారు? జూలై ఫస్ట్ వీక్లో నారు పోసిన సార్. లాస్ట్ వీక్ 28 రోజులు 27 రోజుల వరకే నాటేసిన సార్. ఇప్పుడు ఇది మళ్ళీ ఇది అదే 120-125 రోజులకు ఎట్లయితే కాల పరిమితి పెద్ద పంట కాదు. ఇది 2వ పంటకు వస్తే అనుకూలమైన పంట సార్. ఈ దొడ్డు రకం అమ్ముకోవచ్చు. దీనికి కళ్ళంలో వస్తే మంచి 1000 తిరిగినే ఉంటుంది సార్. ఇది రకం గొలుసు బాగా వచ్చింది సార్. పోయిన సవారి రకానికంటే ఇప్పుడు ఇంకో బత్త ఎక్కువనే పండుతాయి సార్, తక్కువనైతే కాదు సార్. ఇవి మంచిగా ఉన్నాయి. భగవంతుని దయ వల్ల సార్ ఇచ్చినందుకు, మీరు చూసినందుకు అందరికీ. ఇంకొక విషయం ఏంటంటే దీనికి తెగుళ్ళు ఎట్లా వచ్చినాయి? తెగుళ్ళు అంత పెద్దగా పురుగు మందులు సార్ అంత పెద్దగా రాలేదు. నేను 2 సార్లు ఆవు మూత్రంతో తయారు చేసుకున్న కషాయం కొట్టినా, 2 సార్లు నీమాయిలు తయారు చేసుకొని కొట్టినా సార్. అది మనకు సరిపోయింది భగవంతుడు ఇచ్చినందుకు. మేము ఎప్పుడైనా అదే వాడతా. అదే ఆ దేవుని దయ వల్ల, గోమాత దయ వల్ల మాకు పురుగు మందులు పక్కాలో ఏ చేనులు 1000 పెట్టి కొట్టినా నేనేం పెద్ద అది చేయను సార్. ఏది కొట్టినా ఇదే కొట్టించుకుంటా కొడతారు. నేను ఉన్నంత కొట్టినంత సేపు సుధా ఇదే. నేను ఇప్పుడు నాతో ఇంకా 10 మంది రైతులు సుధా ఇట్లనే ఉన్నాయి సార్. పొలాలు బాగున్నాయి. దీనికి అగ్గి తెగులు లాంటివి కూడా ఏం కనిపించదు సార్. అగ్గి తెగులు లేదు. ఇప్పుడు ఈ చేను ముదిరింది కాబట్టి కొస ఆకులు ఎండిపోయినాయి అంతే. కానీ అగ్గి తెగులు లేవు. దీనికి ఏం లేదు సార్. ఇప్పటి వరకు అయితే కాలేదు సార్. అగ్గి తెగులు లేనటువంటి దొడ్డు రకం. దిగుబడి ఎట్లా వచ్చే సన్న రకంతో పోల్చినప్పుడు దీని దిగుబడి ఎట్లా వచ్చే అవకాశం ఉందంటారు? ఇది 30-35 బస్తాలు వెళ్తాయి సార్. అది 25 బస్తాలు వెళ్తే ఇది 30-35 దొడ్డు రకం కాబట్టి ఇది వెళ్తాయి సార్. పెద్ద రోగాలు ఏం లేవు సార్. సేమ్ మన సన్న వరకు కొట్టుకున్నట్టే ఇది కొట్టినా, ఇది ఏం కొట్టినాడు దాన్ని కొట్టినప్పుడల్లా 2 రోజులు దాని కొన్నాడు దీని కొన్నాడు కొట్టుకున్నాం సార్. అంటే 10-15% ఎక్కువ వెళ్తుందని అర్థం కదా? అర్థం సార్. అది ఇప్పుడు ఈ రకం చేయబట్టి మంచిగా ఉన్నాయి సార్. కొత్త రకాన్ని జేజిఎల్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి 28639 అనే రకం నిజంగా కూడా మరి చూస్తున్నాం ఇక్కడ. మామూలుగా తెగుళ్ళు కానీ పురుగులకు కానీ ఏదైనా మందు కొడితే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఎలాంటి మందు కొట్టని దాంట్లో దానికి రోగనిరోధక శక్తి ఉందా లేదా అనే విషయం కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ విషయంలో మరి ఈ విత్తనం ఇచ్చినటువంటి సైంటిస్ట్ మన దగ్గర ఉన్నారు. దిలీప్ గారు, ఈ విత్తనం గురించి, దీని గుణగణాల గురించి చెప్పండి. నమస్కారం అండి. యాక్చువల్గా ఇది మనకు చిరు సంచుల దశలో ఉన్న జగిత్యాల నుంచి వచ్చిన రకం. ఇది 28639 అని చెప్పేసి దొడ్డు రకము. మనకు 1000 పదులని రిప్లేస్ చేయడం కోసం చెప్పేసి మన చిరుసంత దశలో ఒక 2-3 రకాలు ఉన్నాయి. దాంట్లో మనకు వరంగల్ రకం కూడా 1537 ఒకటిను, ఈ రకము మనకు జగిత్యాల నుంచి వచ్చిన రకాలు. ఈ రకాలు మనకు దొడ్డు రకాలు ఏవైతే రైతులు తెగుళ్ళు కానీ పురుగులు కానీ తక్కువ ఉండి మనకు దిగుబడి ఎక్కువ వచ్చే విధంగా ఉండాలని చెప్పేసి. ఎందుకంటే మనకు గతంలో ఉన్న 1000 పదులు లాంటివి మన రకాలు ఇక్కడ కావు. వాటి ప్లేస్లో మనకు వేరే రకాలు రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ దొడ్డు రకాలను మినికిట్స్ రూపంలో తీసుకురావడం జరిగింది. సో సన్నవాటితో కంపేర్ చేసుకున్నప్పుడు మీరు మన కళ్ళ ముందు కనిపిస్తుంది. దీనికి ఎటువంటి పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఎటువంటి మచ్చ కానీ మనం గమనించడం లేదు. ఎందుకంటే ఎటువంటి పురుగు మందులు కొట్టకపోయినా కూడా ఈ రకంగా ఉందంటే మనం మామూలుగా పురుగు మందులు కొట్టి తెగుళ్ళ మందులు కొట్టుకున్నప్పుడు ఇంకా మనకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నందున ఈ రకాలను ఇంకొక సంవత్సరం పాటు మనము చిరుసంచి దశలో
పరిశీలించిన తర్వాత రైతుల ఒపీనియన్ తీసుకొని మనము మార్కెట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఫీల్డ్లో ఇది 2-3 సంవత్సరాల క్రితం రెండో సంవత్సరం ఇంకొక 2 సంవత్సరాలు ఇంకొక సంవత్సరం చేసి రిలీజ్ చేస్తారు. మరి ఈ రకం సాంబయ్య గారు కానీ సైంటిస్ట్ కానీ బాగుందని చెప్తున్నారు. దొడ్డు రకం అయినప్పటికీ దీని దిగుబడి, రెండో విషయం ఏంటంటే పెట్టుబడి, ఎక్కువ పురుగులు తెగుళ్ళు రావు కాబట్టి పెట్టుబడి తగ్గే అవకాశం ఉంది. ఏ రైతు అయితే కాస్త యూరియా ఎక్కువ వేస్తారో వాళ్ళకు తెగుళ్ళు పురుగులు ఇట్లాంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కానీ మిగిలిన రైతులు, నార్మల్గా చేసేటటువంటి రైతులు, తక్కువ యూరియాతో పండించేటటువంటి రైతులకి ఈ రకం సూటబుల్. 1010, 1001 కంటే దొడ్డు రకాలలో ఈ వానాకాలంలో 1001 వేస్తారు, యాసంగిలో 1010 వేస్తారు. ఈ 2 రకాలతో పోలిస్తే ఈ రకం యాసంగికి వానాకాలానికి సూట్ అయ్యేటటువంటి రకం అని సార్ చెప్తున్నారు. మరి ఈ రకాన్ని వచ్చే సంవత్సరం టెస్ట్ చేసిన తర్వాత రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ రకాన్ని కూడా, జేజీఎల్ రకాన్ని వాళ్ళ పొలాలలో పండించుకొని మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.